బాబాయ్ 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వస్తుందా? ఏది ఏది ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు ఏది నాకు పిచ్చి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కడు కూడా కొత్త పెన్షన్ ఏది లేదు అసలు వదులుతాం ఏంటి వదిలేది సంవత్సరాలు అయిందిగా. అదే మరి అట్లా చదువుతున్నారు ఇస్తా ఉన్నా ఏది ఉండే పాతయే పీకేస్తున్నారు ఉన్నాయి పీకేస్తున్నారు. పీకేస్తున్నారు ఇంక కొత్త ఇంకే ఉంటుంది ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు అండి ఇంక నేనేం చేస్తున్నాను టాపీ పని చేయలేను నాకు ఆస్తులు గీస్తులు లేదు ఏదో ఆ కొండ మీద చిన్న గుడిసుంది అంతే పింఛన్ గురించి పెట్టాం ఇంకా వదలలేదా ఇస్తామా అంటారు అంతే ఇంకేది వారు వాలంటీర్లు ఉండేవాళ్ళు ఇస్తున్నారా? వాలంటీర్లు ఇంతకుముందు వాలంటీర్లు చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు ఇప్పుడు ఏది వాలంటీర్లు రేషన్ వాళ్ళు కూడా తీసేశారంటే ఆ రేషన్ కూడా తీసి పారుతాయి ఇంకా ఆ లైన్లో నుంచోవాలి ఆడి డీలర్ బాగుపడడానికి అంతే అచ్చే ఇప్పుడు ఒక అమలు చేశారు దాన్ని రంజీకరణ చేయాలి అంతే కొంతమంది ఉద్యోగాలు లేక నానా రిస్కులు పడుతున్నారు ఏదో ఒక 5,000 10,000 వచ్చాయి చేస్తున్నారు అలా జీవిస్తున్నారు అవి కూడా పీకి పారుతాయి ఎక్కువైపోయినా అంటే పెట్టాలి ఇప్పుడు నువ్వు సీఎం అయ్యావండి నష్టం ఉంది వాలంటీర్లు 10,000 ఇస్తా అన్నాడు కదా ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు. ఏది 10,000 ఏది ఎక్కడ ఉంది అలా తీసేసినాడు అతను. అంతే ఇంకా ప్రభుత్వం ఇంకా మారదు అదే ఇది ఇంకా ఈ 4 సంవత్సరాల ముందు ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడిపోద్దా చీలిపోతారా ఉంటారా అది ముందు ఆలోచించాలి జనాలు. పవన్ కళ్యాణ్ గారు ఇదే 20 ఏళ్ళ పాటు ఉంటుంది నిజమే 20 ఏళ్ళ పాటు ఉంటుంది. ఈ మధ్యకాలం జగన్ గారిని బొక్కలు కొడతాను రప్ప అంటున్నాడు. ఇవన్నీ ఉత్తి మాటలే అంటే ఉత్తి పుణ్యం నేను కొడతా నువ్వు ఊరుకుంటావా ఊరుకోంగా మరి అట్లాగే దేనికి అసలు ఎలా ఉందంటారు ప్రజల్లో వ్యతిరేకత? ప్రకారంగా ఇప్పుడు ఆయన దిగిపోయాడు జగన్ దిగిపోయాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకుముందు ప్రతిపక్షాలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఉండేటప్పుడు కమ్యూనిస్టులు కానీ ఇంకొకరు కానీ వీళ్ళు కూడా జగన్ గారి మీద ధర్నాలు చేసేవారు ఇది అని అది అని ఇది అని. మరి ఇప్పుడు ఆడు దిగిపోయాడు మరి మీరు ఎన్ని చేస్తున్నారు ఏది ఒకటి సరిగ్గా చేయట్లేదు మరి వీళ్ళు ధర్నాలు చేయొచ్చుగా ఎందుకు చేయట్లేదు మన ప్రభుత్వం లేదు కాబట్టి వద్దు మనకి వాళ్ళు తిప్పలు పడినాయి. ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారంటగా మాట్లాడేవాళ్ళ మీద. అరెస్టులు చేస్తున్నారు అరెస్టులు చేస్తే ఏం చేస్తారు అరెస్టులు చేస్తున్నారండి ఏం చేస్తారు అరెస్టులు చేసి ఏం చేస్తారు ప్రాణమైన తీసిలేరుగా దేని గురించి దానికి కొన్ని లెక్కలు ఉంటాయిగా. ఏంటి అసలు అంత ప్రేమ అంటే జగన్ అంటే జనాలకి ఎందుకని జగన్ అంటే అంత ప్రేమ అని ఎవరైనా సరే న్యాయంగానే మాట్లాడాలి అన్యాయంగా మాట్లాడకూడదు. అలా అప్పుడు ఆ ప్రభుత్వంలోనే చేశారు. అయితే ఏంటంటే వాడు చేసిన తప్పు ఏంటంటే ఎక్కువైన పథకాలు పెట్టాడు జనాలకి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వరకే పెడితే మిగతా అన్ని రద్దు చేసేస్తే బాగుంది.